రోజా దీనికి పదింతలు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నావేంటి? ఇక్కడే అర్థం కావట్లే వీళ్ళ కక్షపూరితమైన రాజకీయ ఒక మైండ్ సెట్, ఒక పొలిటీషియన్ ఉండాల్సిన మైండ్ సెట్ ఇదా. మేము వస్తే పదింతలు చేస్తామా? అసలు మీరు మళ్ళీ రావాలి కదా. డోంట్ మేక్ అ జోక్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బై సెయింగ్ దిస్. అసలు మీరు రావాలి కదా. మొన్న కోటి సంతకాలు సేకరణప్పుడే అయిపోయింది తుస్మని. రచ్చబండలు పెడతాన్నారు, ఎక్కడ దాని దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈ సైడ్ హీ విల్ పార్టిసిపేట్. ఎక్కడ ఎవరికీ తెలియదు. భోగాపురాన్ని అయితే తీసుకొచ్చేసి ఇది మా ఘనతే అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పాలా మీకు అది మీ ఘనత కాదని? అయినా కూడా ఊరుకోరు. దీనిపైన డిబేట్స్ పెట్టట్లేదు అసలు. బేసికలీ టీడీపీ వాళ్ళు స్ట్రాంగ్ డిబేట్స్ అండ్ కౌంటర్స్ ఇస్తే సెట్ బ్యాక్ ఉంటుంది వీళ్ళందరికీ. భోగాపురం మాదే, గూగుల్ డేటా సెంటర్ మాదే, సెల్ ఫోన్ మీదే, ఆఖరికి ఎందుకు మనుషులు పుట్టించింది కూడా మీరే అని చెప్పండి. లిటరలీ స్పీకింగ్ లాస్ట్ 10 yearsలో చూసుకుంటే 5 ఏళ్లలో ఎవడు విని కని ఎరగనట్టు మానవ మృగాలను చూసాం. మానవ మృగాలని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. పబ్లిక్ న్యూసెన్స్, హార్మ్, బ్లడ్ షెడ్ ఏం చూడలేదు. నీకు ఈరోజు నువ్వు కూర్చుని పిన్నెల గురించి మాట్లాడుతున్నావు. ఒక స్త్రీవి నువ్వు. జత్వానీని 42 రోజులు ఏ అధికారంతో ఉంచారని చెప్పి మాట్లాడలేకపోయావా? పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని ఇలాంటి వాళ్ళందరినీ ప్రశ్నించలేకపోయావా? శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఒక మహిళని హింసిస్తే యూ బీయింగ్ అ లేడీ నీ నోరు స్తబ్దతకు పడిపోయిందా? బాడీ షేమింగ్ చేసుకుంటా తిరిగావా ఆ రోజు? ఇంకొక లేడీకి అలా జరుగుతుందంటానికి నీకు మాటలు లేవా? నీకు ఎవరు గడ్డి పెట్టాలి? ఇంకో మహిళ పట్ల నుంచోవాలి. మంత్రివి నువ్వు, మీ ప్రభుత్వం రన్ అవుతున్నప్పుడు కూడా పదవికాంక్షతో కళ్ళు మూతలు కప్పి మీరందరూ కూర్చుని ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద మాట్లాడుతున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నారు. వాట్ ఈస్ రెడ్ బుక్ మ్యాన్? ఇదే రాజ్యాంగం అయితే వి వాంట్ ఇట్. ఎక్కడో కనపడని రాజారెడ్డి రాజ్యాంగం వస్తుందని చెప్పి మీరు చెప్పుకుంటే బాగున్న రెడ్ బుక్ని కాదనుకునే పిచ్చోళ్ళం ఎవరున్నాం ఏపీలో?